హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలా పాలకూరతో చపాతీలు అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్గా ఇలా తిన్నామనుకోండి హెల్త్కి చాలా మంచిదండి. చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా పెరుగులో అద్దుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా దీని ప్రిపరేషన్ చూద్దాము. చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూడండి. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడండి ముందుగా పాలకూరను శుభ్రంగా ఒక 2 టైమ్స్ అలా కడుక్కొని ఓన్లీ ఆకులను ఒకటి ఇలా కట్ చేసుకోవాలండి. కాడలను తీసి ఇలాగ ఆకులను ఒకటి ఇలాగ చిన్నగా తరుక్కోవాలండి. పాలకూర హెల్త్కి చాలా మంచిదండి. చూడండి ఆకుకూరలన్నీ హెల్త్కి చాలా మంచిది. ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలండి. నేను లావుది ఒక కట్ట తీసుకున్నాను. ఇలాగ అంతా ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలాగ చిన్నగా తరుక్కోవాలండి. ఇంకా అంతటిని ఇలా తరుక్కొని పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఒకటి మిక్సీ జార్ తీసుకుందామండి. ఇంకా ఇలాగ మిక్సీ జార్ ఒకటి పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇంకా చూడండి ఇలాగ మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా ఇలాగ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూరని ఇందులోకి వేసుకోవాలండి. ఇలాగ పాలకూర వేసుకోవాలి. తర్వాత 1 కప్పు గోధుమ పిండి అండి. ఇది ఇలా గోధుమ పిండి వేసుకోవాలి 1 కప్పు. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలండి. ఇలాగే చూడండి పేస్ట్ అంతా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందామండి. ఒక పావు స్పూన్ పసుపు. తర్వాత సాల్ట్ చూసి వేసుకోవాలండి. సాల్ట్ తగినంతగా, ఎందుకంటే పాలకూరలో కూడా సాల్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం ఒక చిటికెడు కారం పొడి వేసుకోవాలి. తర్వాత చిన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఇలాగా వేసుకొని తర్వాత అంతా ఇలా కలుపుకోవాలి. ఇంకా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందామండి. ఇంకా చూడండి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇలాగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. ఇలాగ నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలాగ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి వెంటనే వాటర్ వేయకోకున్నట్ల మనకి ఎంత అవసరం అవుతుందో అంత వాటర్ మీరు చేత్తో ఇలాగ వేసుకోవాలండి. పాలకూరలో వాటర్ కూడా ఉంటుంది కదా, చూసుకొని వేసుకోవాలి వాటరు. ఇలాగ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇంకా చూడండి పిండి అంతా ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుందామండి పిండి అంతటిని. ఇంక ఇలాగా చూడండి పిండి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి ఆయిల్ వేద్దామండి. కొంచెం చేతికి ఇలాగ ఆయిల్ వేసుకొని పిండికి ఇలాగ పట్టించుకోవాలి. ఇంకా పిండికంతా ఇలాగ పట్టించాలి. ఇంకా పిండి ఏమైనా మెత్తగా ఉన్నట్లయితే కొంచెం పిండి వేసుకొని కలుపుకోవచ్చండి. చూడండి పిండి ఏమైనా జోరుగా అలా ఉంటే కొంచెం పిండి వేసి కలుపుకోవాలి. ఇలాగుంటే చాలు. ఇలాగ పెట్టిన తర్వాత 10 నిమిషాలు కొంచెం నాననివ్వాలండి పిండిని. 10 నిమిషాల తర్వాత పిండిని ఇలాగ తీసుకొని కొద్దిగా చపాతీ మనకి ఎంత అవసరమో చపాతీ పిండి అంతా తీసుకొని ఇలాగ రౌండ్గా చేసుకోవాలండి. తర్వాత పిండిలోకి ఒకసారి ఇలాగ అద్దుకోవాలి. ఇంకా ఇలాగ పిండిని అద్దుకొని చపాతీలాగా తిక్కుకోవాలి. ఇంకా చూడండి ఇలాగ తిక్కుకోవాలి. ఇంకా ఏమన్నా పిండి కలుచుకుంటుంటే కొంచెం కింద పొడి పిండి లాగా వేసుకొని తిక్కుకోవాలి. ఇంకా కింద అతుక్కుంటే కానీ పొడి పిండి లాగా వేసుకొని చపాతీలాగా ఇలాగ రౌండ్గా తిక్కోవాలండి. ఇంకా చూడండి ఇలాగ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి చపాతీ. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇంకా ఇలాగ రౌండ్గా పిండిది చేసుకొని పిండిలోకి ఇలాగ అద్దుకోవాలండి. అద్దుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇంకా ఇలాగ కింద పొడి పిండి చల్లుకోవాలండి. ఇలాగ చేసుకోవాలి. ఇంకా చపాతీలాగా తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందామండి. పెనం కొంచెం హీట్ అయిన తర్వాత ఇలాగ చపాతీ వేసుకోవాలండి. మనం రెడీ చేసుకున్న చపాతీని వేసుకొని చుట్టూ ఆయిల్ ఇలాగ వేసుకుందాం. ఇంకా పైన కూడా ఆయిల్ ఇలాగ వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. ఇంకా చూడండి ఒకవైపు కాలిన తర్వాత 2 వైపు కూడా ఆయిల్ వేసుకుందామండి. అలా కాల్చుకోవాలి. చూడండి బాగా ఇలా ఎర్రగా కాల్చుకోవాలండి. ఇంకా
ఇలా గెంటితో వత్తామనుకోండి బాగా కాలుతుంది. ఇంకా పెనం మీద చూడండి, ఇంక ఇలాగుంటే చాలు. ప్లేట్లోకి వేసేసుకుందాము. చూడండి, ఇంకొకటి కూడా చూపిస్తాను. సేమ్ ఇలాగే అండి. నూనె వేసుకొని ఇలాగా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు ఇలాగ తిప్పేసుకొని కాల్చుకోవాలండి. ఇంకా ఇలాగుంటే చాలు, సరిపోతుంది. ప్లేట్లోకి వేసేసుకుందామండి. ఇంకా చూడండి, అంతే అండి. ఎంతో టేస్ట్గా ఉండే పాలకూరతో చేసిన చపాతీలు రెడీ అయినాయండి. హెల్త్కి చాలా మంచిది. ఇలాగ చేసుకొని తిన్నామనుకోండి, పాలకూర హెల్త్కి చాలా మంచిది. చూడండి, బ్రేక్ఫాస్ట్గా తిన్నామనుకోండి ఇలాగా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి. వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. చూడండి, ఇలాగ పెరుగులోకి అద్దుకొని తిన్నామనుకోండి టేస్ట్ అదిరిపోతుందండి. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చేసినట్లు. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకా అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.